ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావటానికి ప్రభు కృపను అనుగ్రహించినారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞుడిగా ఉంటున్నాను. సో ఈ దినాన ప్రభు మనతో అనేకమైన ఆలోచనలతో, అనేకమైనటువంటి నూతన తలంపులతో ప్రభు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన ద్వారా ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, ఈ విధంగా మేము వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే ఒక శీర్షికను, లేకపోతే ఆ శీర్షికను ఆధారం చేసుకొని విషయంగా రావటానికై కృప చూపుతూ వచ్చారు. నాయన, మీ దయగల మాటలు మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. ప్రతి విధమైనటువంటి శత్రుకీల నుంచి తప్పించండి, కృప చూపండి. నాయన ప్రభా, మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి ఉన్నారు. ప్రతి విధమైనటువంటి వ్యర్థమైన ఆలోచన తలంపులను తప్పించండి. మీరు ఇచ్చిన రక్షణను బట్టి ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రభా స్వకీయ సంపాద్యంగా సొత్తైన ప్రజగా చేసుకున్న విధానం బట్టి ఉన్నారు. దాని సమయంలో మీ యొక్క లేఖన భాగాల్ని ధ్యానించినట్లుగా నాయన మేము సరైన రీతిలో అర్థం చేసుకుంటూ సహాయపడండి. పరిశుద్ధాత్మ, మీరు మాకు మీ యొక్క వాక్య భాగాన్ని వివరించండి. వింటున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ మేలు పొందినట్లుగా సహాయపడండి. యేసు జీవన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, సమయంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 63వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా లేఖన భాగము చదివిస్తుంది. మన పరిస్థితి ఎలా ఉందంటే, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయం చేయవాడెవడును లేకపోయాను, ఆదరించేవాడెవడును లేకపోయాను. ఇక్కడ నేను హాఫే చదివాను, సగమే చదివాను. అక్కడ స్థితిని చూపిస్తూ ఉందన్నమాట. ఆ స్థితి ఏందనేది చూపిస్తూ ఉంది. నేను చూచి ఆశ్చర్యపడి, దేనికి ఆశ్చర్యపడంటే సహాయం చేయవాడు ఒకడు కూడా లేడంట, ఆదరించేవాడు ఒకడు లేడంట. ఆ విధంగా మన పరిస్థితి ఉంది. సో ఇక్కడ అంటే ఇక జీవితంలో అనేకమైన సందర్భాల్లో, అనేకమైన పరిస్థితుల్లో మనకి ఇటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే, ఇందిరా ఇటువంటి ఎవరు కూడా సహాయం చేయలేకపోయిన పరిస్థితిలో ఉంటున్నారు. ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఎందుకంటే ఎవరు ముందుకు వస్తే ఏమైపోద్దా, ఎవరు ముందుకు వస్తే ఎవరి మీద భారం పడిద్దా అన్న భయం వారిలో కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితి అన్నమాట. అందుకని చాలామంది సహాయం చేయడానికి ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే మనిషి జీవితమే స్వార్థంతో కూడినటువంటి జీవితం, స్వార్థపూరితమైనటువంటి జీవితం మనిషి జీవితం. అటువంటి జీవితం మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఈ స్వార్థం అనేది ఆది నుంచే ప్రారంభమైంది. ఈ ఈర్ష్య అనేది ఆది నుంచే ప్రారంభమైంది. కాబట్టి మనం కొత్తగా ఏదో ఇప్పుడు వచ్చింది అనేది కాదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది దేవుడు మనకి సహాయం చేసే విధానం. మనం అడిగితే ఆయన మనకి సహాయం చేస్తాడు. సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, సహాయం చేయవాడు ఎవడు లేకపోతే ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆదరించేవారు ఎవరు లేకపోతే ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 64వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. అంటే మన స్థితి ఏ విధంగా ఉన్నది తెలియజేస్తూ ఉందన్నమాట లేఖన భాగం. ఎందుకంటే మనము చాలాసార్లు చాలా గొప్పవారని అనుకుంటాం, చాలా అనుభవం కలిగిన వారు అనుకుంటాం, జ్ఞానం అనుకుంటాం. ఈ విధంగా మనం జీవించటం, సో దానివల్ల నేను ఏదో పొందుకుంటాను ఆలోచనలు ఉంటాం. సో నిజంగా అంటే రియాలిటీ అంటే ఆ ఒక గ్రౌండ్
ఆ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మన స్థితి ఏందనేది అర్థమవుతుంది అనమాట, అర్థం చేసుకోగలదు. సో ఇక్కడ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6-7 వచనాల్లో మన స్థితి ఏందనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములను కొట్టుకొని పోయినాం. మా దోషములను కొట్టుకొని పోయినాం. నీ నామమును బట్టి మొరపెట్టుబడకుండా లేకపోయాను. నేను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరచుకొనకుండా లేడు. నీవు మాకు ముఖము చాటు వేసుకుంటివి, మా దోషము చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ఇక్కడ సత్యం ఏంటంటే మనం అందరం కూడా అపవిత్రంగా ఉన్నామని అంటా ఉన్నాడు. అంటే ప్రభువుని ఎరకముందు, ప్రభుని గుర్తెరకముందు, ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి ముందు మన జీవితాలన్నీ కూడా అపవిత్రమైనవి. ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తామో పవిత్రత అనేది తెలియజేస్తూ ఉంది. సరే, మనం వీటి గురించి ముందు వివరించుకుందాం. సో మనం అందరం కూడా అపవిత్రులంగా ఉన్నాం అంటే మనలో ఏమాత్రం కూడా పవిత్రత లేదు. ఎందుకు పవిత్రత లేదు అంటే మనము పాపులం కాబట్టి పాపం చేస్తున్నాము. మన పుట్టుకే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన పుట్టుకతోనే పాపంతో పుట్టామన్న విషయం గమనించాలి. సో ఇక్కడ మనం చేసే క్రియలను బట్టి మనము పవిత్రులం కాలేము. మనం చేసే క్రియలను బట్టి మనము పవిత్రులం కాలేము. అయితే మనకి అందుబాటులో ఉన్నటువంటి, మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక గొప్ప పరిస్థితి ఒకటి ఉంది. అదేంటంటే యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా పవిత్రపరచబడటం. ఇంకా ఆ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎట్లాగా? యేసు ప్రభుని మనము నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించాలి. ఏం ఒప్పుకోవాలి? ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు అనుభవించాడు, మరణించాడు, తిరిగి 3వ దినాన లేపబడినాడు, అంటే 3వ దినాన లేచినాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం నోటితో ఒప్పుకోవాలి, హృదయం ముందు విశ్వసించాలి. ఈ చెప్పడంతోనే కాదు కానీ ఆ విశ్వాసం ఉంచాలి. అంటే మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, శ్రమ పొందాడు అన్న విషయాన్ని మనం గుర్తిరగాలి. మనం పాపాలకి మనము ప్రాయశ్చిత్తము పొందాలి. అది పరిశుద్ధ రక్తం ద్వారానే సాధ్యము. ఆ రక్తంలోనే మనకు విడుదల, విమోచన అనేది మనం నమ్మాలి. సో ఈ విధంగా మనము అంగీకరించినప్పుడు, ఈ విధంగా నమ్మినప్పుడు సో మనము రక్షణ పొందుకుంటాం. ఆ తర్వాత జరిగేది ఏంటంటే మన జీవితం అదే. ఎప్పుడైతే అంగీకరిస్తామో పాపాలు క్షమించబడతాయి. పాపం పోయిందంటే ఏమీ లేదు, పవిత్రతే. పాపం ఉన్నప్పుడు అపవిత్రత ఉంటుంది. పాపము పోయిన తర్వాత యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగుబడిన తర్వాత పవిత్రత ఉంటుంది. సో ఆ విధంగా దేవుడు మనల్ని పవిత్రంగా చేశాడు. మనము అపవిత్రులంగా ఉన్నవారము. అయితే దేవుడు తన పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. తర్వాత ఏమంటున్నాడు? మా నీతి క్రియలన్నీ మురుగుగుడ్డ వలె నాయను. చాలామంది చాలాసార్లు అనేకమైన నీతి క్రియల ద్వారా మనము పరలోక రాజ్యం వెళ్ళొచ్చని ఆలోచనలో ఉంటారు. అంటే యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకోకుండా, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించకుండా, బాప్తీసం పొందకుండా ఎవరు కూడా రక్షణ పొందలేరు. రక్షణ లేకుండా పరలోకానికి వెళ్ళలేరు. సో ఇక్కడ నీతి క్రియలన్నీ కూడా ఏమంటున్నాడంటే, నీతి క్రియలు కావాలి. ఎప్పుడు కావాలి? యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత కావాలి. యేసు ప్రభుని అంగీకరించకముందు, ప్రభుతో సంబంధం లేనప్పుడు,
ప్రభువుతో ఎటువంటి రిలేషన్ అంటే ఆ బంధం లేనప్పుడు మనం ఏం చేసినాను అవన్నీ కూడా మురికి గుడ్డలు అంటున్నాడు. కాబట్టి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. ఆ విధంగా ఆ మురికి గుడ్డ వలె మనకు నీతి క్రియలను కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రభువును అంగీకరించామో అప్పుడు చేసే క్రియలన్నీ కూడా మంచి క్రియలుగా మారిపోయినాయి. అవన్నీ కూడా ఎంతో ఉపయోగకరమైనవిగా మారిపోయినాయి. ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత అక్కడ చూస్తే ఇంకేమంటున్నాడు, వాళ్ళంతా ఆకువలే, మనమందరం కూడా ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోవున్నట్లుగా, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయేను. అంటే గాలివాన ఆకులు ఏ విధంగా కొట్టుకొని పోతాయో, ఆకుల పరిస్థితి ఏంటి? చెట్లు ఉన్నంత టైము బాగానే ఉంటాయి, పచ్చగా ఉంటాయి. ఎప్పుడైతే రాలిపోతాయో, ఎప్పుడైతే గాలికి పడిపోతాయో, ఎప్పుడైతే వాటి సీజన్లో అవి ఒక ఋతువుల్లో ఒక ఆకు రాలిపోతుందో తర్వాత ఏమవుతుంది? వాడిపోయి తేలికైపోయి గాలి చేత కొట్టుకొని పోద్ది. ఆ విధంగా ఏ విధంగా అయితే ఆకు గాలి చేత కొట్టుకొని పోద్దో ఆ విధంగా మన దోషములను బట్టి మనం కూడా కొట్టుకొని పోయామంట. అంటే ఆ దోషాలు మనల్ని స్థిరత్వం లేనివారుగా, అస్థిరులుగా చేసినాయి. ఆ దోషాలు మనల్ని పూర్తిగా తుడిచేసినాయి. ఆ యొక్క దోషాలు మనల్ని ఎంతో నిరుపయోగులుగా, లేకుంటే ప్రయోజనం లేనివారుగా చేసినాయి. ఆ దోషాలు మనల్ని ఎంతగానో నష్టపరిచినాయి. ఆ దోషాలు మనల్ని దేవునికి నుంచి దూరంగా ఉంచినాయి. దోషాలు దేవుని సహవాసం నుంచి దేవుని గుర్తెరగకుండా దూరం చేసినాయి. ఈ విధంగా ఆ దోషాలు మనల్ని దూరంగా చేసినాయి. అంటే మనం లేకుండా కొట్టుకొని పోయాం దోషాలకి. అది మన పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి గొప్ప మార్పు ఏంటి? యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా ఏం చేసాం? మనము స్థిరులయ్యాం. మన ఆలోచనలు స్థిరంగా ఉన్నాయి. మనము ప్రభువులో కట్టబడుతూ ఉన్నాం. మన దోషాలు క్షమించబడినాయి. మన దోషాలు కడిగివేయబడినాయి. ఆయన యొక్క రక్తం ద్వారా వేయబడినాయి. సో ఈ విషయాన్ని గమనించాలి. మనము ప్రభువులో పవిత్రులైనవని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనము ప్రభువులో ఆత్మీయంగా స్థిరపడి బలపడుతున్నాం, ఎదుగుతున్నాం అన్న సత్యాన్ని గమనించాలి. అయితే ఇంకా కొన్ని విషయాలు దేవుడు మనకు ఉంచినటువంటి ఆ గొప్ప సంతోషకరమైనటువంటి సహాయం ఎట్లా ఉంది, ఏ విధంగా ఆయన మనకి సహాయపడుతూ ఉన్నాడు అన్న విషయాలు మనం గమనిద్దాం. 9వ వచనం, 63వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉందన్నమాట. ఏంటంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేత తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చెను. చూడండి, ఇప్పుడు అటువంటి మన స్థితి, ఇటువంటిది అపవిత్రులు ఉన్న స్థితి, మనకి ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితి. మరి వాడిన ఆకు గాలి కొట్టుకొని పోనట్లుగా మన దోషముల చేత మనము కొట్టుకోపోబడిన వారము. అటువంటి స్థితిలో ఉంటున్న మన జీవితాన్ని
ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మెల్లని స్వరం మనకు వినిపించాడు. ఆయన చల్లని చూపులు, ఆయన యొక్క మెల్లని స్వరం మనల్ని ఆయన దగ్గర తీసుకొచ్చినాయి. మనలో పాపాల గురించి ఒప్పింపు కలుగు చేసినాయి. మనము మన స్థితిని గుర్తిరటానికి సహాయం చేసినాడు. సో తర్వాత మనము ముందు చెప్పుకున్నట్లుగా నోటితో ఒప్పుకుని హృదయం ముందు విశ్వసించాము. సో ఆ విధంగా చేయటం ద్వారా తర్వాత బాప్తిసం తీసుకున్నాం. ఈ విధంగా రక్షణ పొందిన వారంగా మనం ఉన్నాం. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఆయనంట యావత్ బాధలు, ఆ స్థితిలో ఉన్న మన విషయంలో ఆయన పట్టి పట్టినట్టుగా ఉండలేదు. ఆయన ఎంతో ఆలోచన కలిగిన వాడుగా, ఎంతో ప్రేమ కలిగిన వాడుగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇంకా మన ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. వారి యావత్ బాధలో అంటే ప్రతి బాధలో, ప్రతి ఒక నొప్పిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? బాధ నొందాడు. మనకంటే ముందుగా మనం బాధపడుతున్నాము అని అంటే మనకంటే ముందుగా ఆయన బాధపడినాడు అనే విషయం గమనించాలి. మనకంటే ముందు ఆయన అటువంటి నెమ్మదిలేనటువంటి అంటే అటువంటి నొప్పితో, అటువంటి వేదనతో, అటువంటి బాధతో ఆయన ముందుకు వెళ్ళినాడు. వాటన్నిటిని జయించాడు. అందుకని వారి యావత్ బాధలో ఆయన బాధలు ఉన్నాడు. అనేక మంది మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం పంచుకోవటానికి మనతో ఉంటారు, కానీ మనకి బాధ ఉన్నప్పుడు ఉండటానికి ఇష్టపడరు, సహాయం చేయటానికి ఇష్టపడరు. కాబట్టి ఇక్కడ మనం ప్రభు యొక్క మితిలేని ప్రేమను గమనించాలి. ప్రభు మన కొరకు ఉంచినటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని గమనించాలి. ఆయన మన యావత్ బాధలో బాధలు ఉందాడంట. ఒక బాధలో నుండి తర్వాత బాధలో ఉండకుండా వెళ్ళిపోవటం కాదు. ఆయన పూర్తిగా సంపూర్ణంగా ప్రతి బాధలో ఆయన బాధ నిందను. మనల్ని అంతగా ప్రేమించేవారు, మనల్ని అంతగా గౌరవించేవారు, అయ్యో ఇతను ఇంత బాధపడుతున్నాడు, నేను ఆయనకి సహాయం చేస్తాను అనుకుని వచ్చి మనకు సహాయం చేయవచ్చు. దానికి ఒక పరిమితి ఉంది. ఆయన వారు సహాయం చేస్తారు మనకి. అయితే ఆ సహాయము కొన్ని పరిమితులతో ఉన్నది. కొన్ని విషయాల్లో వాళ్ళు చేయగలుగుతారు, కొన్ని సందర్భాల్లో చేయగలుగుతారు. అన్ని విషయాల్లో ఎవరు కూడా చేయరు. అన్ని విషయాలుగా సగం లేకుంటే 25 అంటే క్వార్టర్లో కూడా ఎవరు కూడా భాగం కూడా క్వార్టర్ భాగం కూడా అంటే 10 భాగం కూడా ఎవరు సహాయం చేయరు. ఆ విషయాన్ని గమనించాలి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను అనేసి అంటే దూతలు చెప్పాడు. సో అది నా పిల్లల్ని చూడండి, వారిని జాగ్రత్త చూసుకోనండి, వారికి ఏం గాయం కాకుండా చూడండి అని దేవుడు దూతకు ఆజ్ఞాపించాడు. ఆయన సన్నిధి దూత వాళ్ళని ఏం చేసిందంటే రక్షించిందంట. అంత మాత్రమే కాదు, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించను. సో ప్రేమ చేత తాళిమి చేత, ఈ ప్రేమ లేక చాలామంది, ప్రేమ పొందుకోలేక చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మర్మాన్ని బలం ఆ విధంగా బలవంతంగా మరణాన్ని పొందుతున్నారన్నమాట. సో సూసైడ్స్, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని గమనించాలి. సో ఎంతో అంటే నెమ్మది లేని పరిస్థితులు, ఈ బాధల్లో శ్రమల్లో ఏం చేస్తారంటే ఆలోచించకుండా తొందరపడి అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో అయితే ప్రభు వారితో ఉంటే ఆలోచన చెప్తాడు. దాన్ని ఏ విధంగా మనము జయించాలో
నడిపిస్తాడు. అంటే ఇక్కడ ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏదో ఒక్కసారిగా అన్నీ మారిపోతాయి అనే ఉద్దేశం కాదు. శ్రమలు అనేవి అసలు రాకుండా ఉండవు అన్న ఉద్దేశం కాదు. శ్రమలు వస్తాయి, కానీ వాటిలో దేవుడు మనకి అనేక విషయాలు నేర్పిస్తూ అనేక రకాలుగా ఆయన మనతో నడిపిస్తాడు, తప్పిస్తాడు. మనకి గొప్ప ఉపాధ్యాయుడు, మనకు గొప్ప గురువుగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు, బోధిస్తాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆయనంట ప్రేమ చేత ఏదైతే లోటు ఉండటం వల్ల, ఏది లేకపోవటం వల్ల ప్రజలు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా ఉన్నారు చాలామంది. ఆ ప్రేమను ప్రభువు మనకు అనుగ్రహించాడు, మనకిచ్చాడు. ఏమయ్యా ఆ ప్రేమ అంటే అది మాటతో కూడుకున్న ప్రేమ కాదు, క్రియలతో కూడుకున్న ప్రేమ. అది ఆ ప్రేమ ఆ క్రియల ద్వారా, ఆ శిలువ కార్యం ద్వారా ఆయన రుజువుపరిచాడు, నేను ప్రేమిస్తున్నాను అని. అప్పుడు చనిపోయినటువంటి ఆయన ఆ రక్తాన్ని మనకి కూడా అందుబాటులో ఉంచాడు. మనం ఎప్పుడైతే ఆయనను అడుగుతామో, ఆయన సహాయం కోరుకుంటామో, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలన్నమాట. సో వారిని విమోచించాడట. ప్రేమ చేతను తాలింపు చేతను వారిని విమోచించును. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొంచు మోసుకొంచు పోయెను. మోసుకొంచు వచ్చును అంటే పూర్వ దినాలన్నీ కూడా ఆ విధంగా చేశాడు ఆయన. ఇప్పుడు మనకి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎట్లా చేస్తున్నాడంటే ఒక 12-13 వచనాలు, 63 అధ్యాయం 12-13 వచనాల్లో ఈ విధంగా ఉంది. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పొనిచిన వాడేడి. అంటే ఇక్కడ మహిమగల తన బాహువును అంటే ఆ మహిమగల బాహువు ద్వారా అనేక విధాలుగా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఇబ్బందిలో కూడా మనకి ఆ బాహు తోడుంటుంది. ఆ బాహువు రక్షించడానికి కోర్సుగా లేదు. ఆ బాహు బలమైనది, శక్తి కలిగినది. ఆ బాహువు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదరించేది, మనం భుజం తట్టేది, మనం ప్రోత్సహించేది. ఆ బాహువు ద్వారా ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన హస్తము ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉందనేది గమనించాలి. సో ఆ విధంగా ప్రభు తన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. అయితే 64వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే 8, ఇంకా అక్కడ మనం ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అనేది ఒక విషయం తెలుస్తుంది అన్నమాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగము చెలవిస్తుంది. ఇప్పుడు ఆయన మనకి తండ్రిగా ఉన్నాడంట. ఇప్పుడు మనమేదో గొప్పవారం అని కాదు, మనమేదో జ్ఞానులు అని కాదు, అంటే మన స్థితి ఏదనేది మనం ముందు విన్నాము. అటువంటి వారికి ఆయన తండ్రి అయ్యాడు. ఎట్లా అంటే రక్షణ కార్యం ద్వారా ఆయన మనకు తండ్రి. రక్షణ కార్యం ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం. మనము అంధకార సంబంధమైన క్రియలతో ఉన్నవారము. ఆయన యొక్క రాజ్యం ఆయన రాజ్యం వెలుగు సంబంధమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యంలో మనం పాలిభాగస్తులము అయినాము. సో ఆయన అట్లా చేశాడు. సహజంగా మంచి వారిని వీరు మావారు చెప్పుకుంటారు, కానీ చెడ్డవారిని వీరు మావారిని చెప్పుకోరు. ఇక్కడ మన స్థితి ఇంతకుముందు మనము ఆలోచించిన విధంగా చూస్తే మన స్థితి ఆ విధంగా ఉన్నా కూడా ఆయన మనల్ని ఎత్తులాడుకుంటూ వచ్చి మనల్ని రక్షించి ఆయన ఏమన్నా అంటే మీరు నా స్వాస్థ్యం అన్నాడు, మీరు నా పిల్లలు అన్నాడు.
సో ఆయన మనల్ని పిల్లలుగా చేశాడు. ఆయన అందుకని అంటున్నాడు, వీరు చెప్పగలుగుతున్నారు, నీవు మాకు తండ్రివి, మేము జిగటమ్మను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరం నీ చేతి పనిను. అంటే వారు అంటున్న మాట, అతను అంటున్న మాట, యేసుప్రభు వారు మన తండ్రి అయ్యాడంట అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ తండ్రి నమ్మకమైన తండ్రి, ఈ తండ్రి కసాయి తండ్రి కాదు, ఈ తండ్రి ప్రేమ, ఓర్పు, సహనం కలిగినటువంటి తండ్రి. అక్కడ అంటున్నాడు, మనము జిగటమన్నుకు ఏ రూపం లేదు, అది చాలా అసహ్యంగా ఉంటుంది. చాలామంది కొద్దిగా ఏమన్నా మట్టి తగిలిందంటే, బురద తగిలిందంటే అసహించుకుంటారు, దాని దగ్గరికి వెళ్ళరు. అటువంటి బురదగా, అటువంటి ఏ రూపం లేనటువంటి, అటువంటి అసహ్యంగా ఉన్నటువంటి ఈ మన్ను కుమ్మరివాడి చేతిలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రూపం కలిగినటువంటి పాత్రగా చేయబడుతుంది. అద్భుతమైనటువంటి ఒక ఫినిషింగ్తో, ఒక నునుపుతో చేయబడుతుంది. అది చేయబడిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి స్థలంలో ఉంచబడుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనము మన స్థితి ఆ బురద మట్టి జిగటమ్మతో ఉంటే, కుమ్మరివాడైన ప్రభు చేతిలో మనల్ని అప్పగించుకున్నప్పుడు, మనము ఆయన చేతిలోకి పూర్తిగా వచ్చేసినప్పుడు ఆయన ఒక మంచి రూపంలోకి మనల్ని తీసుకురాగలుగుతాడు, మంచి రూపాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. అప్పుడు మనం గొప్ప మార్పును చూడగలుగుతాం. మన స్థితి జడుమనుగా ఉంటే, రూపం లేనిగా, అపవిత్రంగా ఉంటే, ఆయన ఉపయోగకరమైనటువంటి పాత్రగాను, ఎంతో పవిత్రంగా, అంటే ఎంతో మంచి రూపాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ఈ రూపాన్ని ఇచ్చే ప్రాసెస్లో ఆయన ఎన్నిసార్లు ఆ మట్టిని నిలుపుతాడు, ఏ విధంగా అంటే ఆ విధంగా చేస్తాడు. చేసినప్పుడే ఆ రూపం వస్తుంది. అట్లాగే మన జీవితాల్లో వచ్చే ప్రతి ఇబ్బందిలో, ఇరుకులోను ఆయన మనల్ని ఒక రూపం తీసుకురావడానికి, రక్షణ పొందినటువంటి వారి జీవితాల్లో ఒక రూపం తీసుకురావడానికి ఆయన అనుమతిస్తున్నాడన్న సత్యాన్ని గమనించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అన్నింటిలో కూడా ఆయనే మనకి సహాయం చేసేవాడు. మనమందరం కూడా ఆయన చేతి పనిని గుర్తెరగాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ వందనాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. చిత్తం అయితే మరొకసారి మేము కలుసుకోవడానికి సహాయం చేయాలని యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు అందరికీ కూడా తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.